సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి పంచమ స్థానం నుండి షష్టమ స్థానానికి ఈ యొక్క 15 రోజుల కాలంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు మార్పు అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మొదటి 4 నుంచి 5 రోజుల వరకు పంచమ స్థానంలో సంచారము, తదుపరి 10 రోజుల కాలము మనకు షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారికి మొదటి 5 రోజులు కొంచెం చికాకులుగా ఉండడం, భాగస్వాములతో ఎడబాటుతనము, స్త్రీల ద్వారా కొంచెం మంచి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ 6వ స్థానంలోకి వచ్చేటప్పుడు మాత్రం రవి భగవానుడి నుండి ఇతర గ్రహాలు కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే మనకి అష్టమ స్థానంలో శని భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి అది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందులు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే ధైర్యంగా స్థైర్యంగా నిలబడుతూ ఉంటారో వారికి శని భగవానుడు అంతగా ఇబ్బందిని పెట్టడం అనేటటువంటిది జరగదు. కాకపోతే కాలయాపన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. మార్గదర్శకుల యొక్క మాటలు వినకపోవడం వల్ల నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మనకు శ్రేయోభిలాషులు ఉంటారో కొన్నిసార్లు మనం వారి యొక్క మాటను తిరస్కరిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కష్ట నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పెద్దలను, మిమ్మల్ని అభిమానించే వారి యొక్క మాటలను గౌరవించడం ఈ కాలంలో ఉత్తమమైనటువంటి పని. లాభస్థానంలో గురు భగవానుని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే దానికి తోడు ఈ షష్టమ స్థానంలో 4 గ్రహాల సంచారం కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ద్వారా కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ధనలాభాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు చేసేటటువంటి పనుల్లో కార్యసిద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా ఆరంభించండి. ఆరంభించిన తరువాత మీకే తెలియకుండా అది సఫలమవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని ఈ కాలంలో మనం చెప్పవచ్చు. సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత గోచార రీత్యా కొంచెం ఆరోగ్య సమస్యలు కనబడుతున్నప్పటికీ, లేదంటే గతంలో ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అవి కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిగులు చెందవలసినటువంటి పని అయితే లేదు. కానీ ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్యం సమస్యలు ఉన్నాయో వారు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం అనేటటువంటిది, డాక్టర్ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేటటువంటిది చాలా అవసరం. అష్టమ స్థానంలో శని సంచారము చిన్నపాటి యాక్సిడెంట్లకు గురి చేయడానికి, అలాగే ఇబ్బందులు అంటే చిన్నపాటి ఇబ్బందులు, తెలియనటువంటి భయాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. శ్రీమన్నారాయణుని ఆరాధన చేయండి. అది మీకు సకల శుభాలను ఇస్తుంది.